ఏవియేషన్ మేనేజ్మెంట్కి ఏవేవో పెద్ద ఫీజులు ఏం అవసరం లేదండి. ఇప్పుడు ఏంటంటే మామూలుగా 1.5 to 2 lakhsలో ఈజీగా అయిపోతుంది ఓకే. అన్ని ప్రోగ్రామ్స్. అది ఒక్కొక్క ప్రోగ్రామ్ కూడా కాదు, ఇప్పుడు మన దగ్గర మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ కలిపి 1.5 to 2 lakhsలో చక్కగా అయిపోతుంది. అంత బర్డెన్ అవుతుందేమో, ఇది డబ్బులున్న వాళ్ళు చేసుకుంటారేమో అన్న ఫీలింగ్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్గా అందంగా ఉండేవాళ్ళే ఈ ఫీల్డ్లో ఉంటారని అనుకోవాలి. అలా ఏమండి, మరి ఆఫ్రికాలో ఉండే వాళ్ళందరూ ఏమైపోవాలండి? వాళ్ళకి ఎయిర్లైన్స్ లేవా, వాళ్ళకి పైలట్స్ లేరా, వాళ్ళకి క్యాబిన్ క్రూ లేరా? మరి వాళ్ళందరూ ఏమైపోయి వాళ్ళు ఊరేసుకోవాలా? అందం కాదండి అది. మనం ఒక మంచి నీట్గా ఉండటం, ఒక ప్రొఫెషనల్గా ఉండటం, బుర్రతో పని అండి, స్కిన్తో ఏముంది. అంటే కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ స్కార్స్ ఉండొద్దు అంటారు, అంటే కత్తి ఘాట్లు కానీ ఏదైనా పడిన స్టిచెస్ మార్క్స్ కానీ చట్టుకున్న చూడంగానే వీళ్ళు ఏదైనా రౌడీ షీటరా, లేకపోతే వీళ్ళ మీద ఏదన్నా అంటే ఇతను ఏమైనా సెల్ఫ్గా ఏమైనా సూసైడ్ చేసుకునే క్యాండిడేటా, కాలిన మార్కులు ఉన్నాయి అనుకోండి, సూసైడల్ టెండెన్సీ అంటారు. అంటే చాలా సెన్సిటివ్ మైండ్ అనమాట. ఏమన్నా ఇక ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఒక ప్యాసింజర్ వచ్చారండి, ఏమో ఫ్లైట్ ఎంత లేట్ అయింది, అసలు ఏంటి నేను ప్రజెంట్కి వెళ్ళాలన్నారు, నాకేం తెలియదు సార్ అని ఏడిస్తే ఎట్లా? నుంచోని బోల్డ్గా మాట్లాడి అలా ఉండాలి. అలా సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళని తీసుకోవడానికి కొంచెం వెనకాడతారు. ఇలా స్కార్స్ ఇలాంటివి తీసుకోవద్దు అని చెప్తారు. అంటే కొన్ని లిమిటేషన్స్ అవి పాజిటివ్గానే తీసుకుంటారు. అంటే టాటోస్ ఉండొద్దు అంటారు. అంటే మన విజిబుల్ బాడీలో, అంటే విజిబుల్ బాడీ అంటే ఇప్పుడు నేను సూట్ వేసుకున్నానండి, ఇప్పుడు ఇక్కడ నుంచి లోపల టాటోస్ ఉండొచ్చు, బట్ ఇక్కడ ప్రాంతాల్లో టాటోస్ ఉండకూడదు. ఇక్కడ మీకు ఏదైతే స్కిన్ కనిపిస్తుందో అవి. ఎందుకంటే కొన్ని టాటోస్ కొంతమందికి అవి ఒక కోడ్ వర్డ్ లాగా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి టెర్రరిస్టులకి ఇచ్చి ఒక కోడ్ వర్డ్ అనుకోవచ్చు. సో అట్లా కొన్ని ప్రోటోకాల్స్ కోసం వీ డోంట్ ఎంకరేజ్ టాటోస్ యాజ్ ఆఫ్ నౌ.